హలో ఆల్, నేను మీ వేణు. ఈరోజు ఏఎన్ఆర్ స్టూడియోస్లో అల్లో లావణ్య గారు, CEO ఆఫ్ ఏఎన్ఆర్ స్టూడియోస్ మనతో ఉన్నారు. ఆమె ఆధ్యాత్మికమైన వీడియోస్ అలాగే జనరల్ టాపిక్స్ మీద ఎన్నో విషయాలు చర్చించారు. ఈరోజు అటువంటి కొన్ని టాపిక్స్ గురించి ఆమెతో చిట్ చాట్ చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే వేణు. మీరు ఆధ్యాత్మిక విషయాలు అలాగే యూనివర్స్ గురించి అలాగే జనరల్ టాపిక్స్ గురించి ఎన్నో విషయాలు చెప్తుంటారు. సో అసలు యూనివర్స్ అనేది మనతో మాట్లాడుతుందా? ఈ నేచర్, ఈ ప్రకృతి, ఈ చెట్లు, చేమ, కొండ, కోన, వాగు, వంక ఇలా ఉంటాయి. సో ఇవి మనతో ఇంటరాక్షన్ అవ్వగలవా? ఇంటరాక్షన్ అవితే అవి మనకి రిప్లై ఇవ్వగలవా? మీరేం చెప్తారు వీటి గురించి? గుడ్ క్వశ్చన్ వేణు. ఎందుకంటే నవడేస్ ప్రపంచం అంతా టెన్షన్ మయంలో ఉంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ టెన్షన్ లైఫ్లో ఒక యూనివర్స్ మనతో మాట్లాడుతుందంటే నమ్మే వాళ్ళ సంఖ్య కొద్దో గొప్ప ఉంది, కానీ నిజానికి నమ్మలేరు. కానీ యూనివర్స్ మనతో మాట్లాడుతుంది అని చెప్పే విషయాలు చాలా ఉంటాయి. యూనివర్స్ ఎందుకు మాట్లాడదు? మనం ఎక్కడున్నామో, యాక్చువల్గా మన పృథ్వీ ఎక్కడుంది? యూనివర్స్లోనే ఉంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇట్లా ధ్యానంలోకి వెళ్ళి మన భూమి అనేది ఎక్కడ ఉంది అనేది మనం ధ్యానం చేస్తే ఒక యూనివర్స్లోనే ఉంది. అంతరిక్షంలోనే మన భూమి కూడా ఇంక్లూడ్ అయి ఉంది. సో మనం ఎక్కడ ఉన్నామంటే అంతరిక్షంలోనే ఉన్నాం. సో మనతో పాటు ప్రతి గ్రహం మాట్లాడగలుగుతుంది. ప్రతి గ్రహం యొక్క ఎఫెక్ట్ భూమి పైన ఉంది అని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. సో అలాంటప్పుడు మనం యూనివర్స్లో ఉన్నప్పుడు టోటల్గా చెప్పాలంటే మనం ఒక పంచభూతాలతోనే తయారయ్యాం. సో అంటారు పెద్దవాళ్ళు, ఒక్కొక్క తత్వవేత్తలు చెప్పిన విధంగా, పంచభూతాలతో నిర్లిప్తమైన నీ శరీరం పంచభూతాలకే అంకితమని తెలుసుకో అంటారు. సో మనలో ఉన్న పంచభూతాలను మనం గుర్తించలేకపోతున్నాం అన్నమాట. అట్లాంటప్పుడు మనం యూనివర్స్తో ఎందుకు మాట్లాడలేము? మాట్లాడగలుగుతాం.